చాలా మంది తెలిసి తెలియక ఎదురైన ఎన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల లేదా హెల్త్ పెయిన్స్ వల్ల ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుండడం జరుగుతుంది. ఈవెన్ మెడిసిన్ యూజ్ చేస్తున్న కూడా చాలా సార్లు ఆ యొక్క గతంలో జరిగిన హెల్త్ ఇష్యూస్ వల్ల ఎదురైన ఎమోషన్స్ లేదా చుట్టుపక్కల మాట్లాడిన పీపుల్స్ వల్ల కానీ మేబీ చాలా మంది ఉమెన్స్ వచ్చేసరికి వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి ప్రాబ్లమ్స్ అనేది రిపీట్ అవడం జరుగుతుంది. మేబీ మీ లైఫ్ లో కూడా ఎవరైనా సేమ్ ఇలానే కనుక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఐ విల్ గివ్ స్టెప్ బై స్టెప్ నా యొక్క క్లయింట్ యొక్క లైవ్ రిపోర్ట్ అండ్ ఆఫ్టర్ ప్రాక్టీస్ బిఫోర్ ప్రాక్టీస్ తర్వాత ఎటువంటి రిజల్ట్స్ మనం తీసుకురావచ్చు అనేది ఐ విల్ గివ్ లైవ్ డెమో. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మేబీ మీ హెల్త్ ఇష్యూ కనుక ఫేస్ చేస్తుంటే ఎగ్జాక్ట్ గా నేను అడుగుతున్న క్వశ్చన్స్ కి మీరు కూడా ఆన్సర్ అనేది నోట్ చేసుకోండి. నాతో పాటు లౌడ్ గా చెప్పండి అండ్ కామెంట్ బాక్స్ లో కూడా ప్రతి ఒక్కరూ టైప్ చేయండి. ఇస్ ఇట్ ఓకే? ఎస్ ఓకే అనుకుంటే కామెంట్ బాక్స్ లో ఓకే టైప్ చేయండి అండ్ బ్యాక్ స్టేట్ అనేది పెట్టి కూర్చోండి. ఓకే కమన్ నవ్య గారు, ఎస్ నా వాయిస్ మ్యూజిక్ క్లారిటీగా వినిపిస్తుంది కదండి? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. ఎస్ గుండె మీద చేపెట్టుకోండి మేడం. అండ్ ప్రజెంట్ మీరు ఏదైతే గతంలో జరిగిన హెల్త్ ఇష్యూస్ వల్ల ఎలా ఫీల్ అవుతున్నారో జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫియర్ సార్. ఓకే ఫియర్ గా ఫీల్ అవుతున్నారు. ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్. నెగిటివ్ ప్యాటర్న్స్, ఓల్డ్ లో జరిగిన ఫియర్స్. ఓకే గతంలో జరిగినవన్నీ గుర్తొస్తూ ఫియర్ గా ఫీల్ అవుతున్నారు. ఓకే ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? బాధ. సాడ్ గా ఫీల్ అవుతున్నారు. ఓకే ఇంకేమైనా? నిర్లక్ష్యం చేసామన్న ఫియర్, బాధ. ఓకే అండ్ గతంలో బాడీని పర్ఫెక్ట్ గా పట్టించుకొని గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఓకే అండ్ జస్ట్ బాడీని స్కాన్ చేయండి. ఇలా జరగడం వల్ల ఎవ్రీడే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ గమనించారు. ఇవన్నీ మీ బాడీలో ఎక్కడ అనిపిస్తున్నా జస్ట్ గమనించండి. బాడీలో ఎక్కడ అనిపిస్తుంది జస్ట్ స్కాన్ చేయండి బాడీని. చెస్ట్ దగ్గర సార్. ఓకే చెస్ట్ లో అనిపిస్తుంది. నెక్స్ట్ ఓకే బాడీని టోటల్ గా అబ్జర్వ్ చేయండి. ఈ ఎమోషన్స్ అన్నింటినీ జస్ట్ గుర్తు తెచ్చుకోండి. అండ్ ఏదైతే బాడీలో చెస్ట్ లో అనిపిస్తుందో జస్ట్ గమనించండి. 1 to 10 లో ఎన్ని పాయింట్స్ ఇస్తారు? 1 పాయింట్ అనుకుంటే చాలా తక్కువ, 10 పాయింట్స్ అనుకుంటే చాలా ఎక్కువ. 3 పాయింట్స్ ఇస్తాను. 3. ఎస్ సార్. ఓకే అండ్ జస్ట్ స్కాన్ చేయండి. దాన్ని కొంచెం వరస్ట్ గా దాని 3 నుంచి 4 కొంచెం పెరగడానికి ట్రై చేయండి, పెంచడానికి ట్రై చేయండి. అవన్నీ గుర్తు తెచ్చుకోండి, జస్ట్ స్కాన్ చేయండి. ఓకే ఎస్ జస్ట్ గుండె మీద చేపెట్టుకోండి. ఎగ్జాక్ట్ గా నాతో పాటు రిపీట్ చేయండి. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ప్రజెంట్ నా బాడీలో ఉన్న గతంలో నా బాడీలో జరిగిన ఎనీ ఎమోషనల్ బ్లాకేజెస్, ఎనీ పెయిన్స్, ఎనీ ప్రాబ్లమ్స్ వీటన్నిటి వల్ల నా బాడీలో క్రియేట్ అయిన నా యొక్క నెగిటివ్ ఫీలింగ్స్, నా నెగిటివ్ థాట్స్, నా నెగిటివ్ బిలీఫ్స్, గతంలో నేను తీసుకున్న నెగిటివ్ యాక్షన్స్ వీటన్నిటి వల్ల నా బాడీలో క్రియేట్ అయిన ఎనీ పెయిన్స్, ఎనీ ప్రాబ్లమ్స్ వీటన్నిటికి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ. నా బాడీని పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఐఎమ్ సారీ. గతంలో ఏ రోజు కూడా నేను నాతో నేను కనెక్ట్ అవ్వలేదు. ఏ రోజు నేను నా బాడీని నా బాడీగా నేను ఫీల్ అవ్వలేదు. గతంలో నా ఆలోచనల వల్ల గతం మొత్తం
గతం మొత్తం. గతంలో జరిగిన నెగెటివ్ మీదే ఫోకస్ చేస్తూ, గతంలో జరిగిన నెగెటివ్ మీదనే ఫోకస్ చేస్తూ, గతంలో గతంలో నా కెరియర్ గురించి ఫోకస్ చేస్తూ, గతంలో నా కెరియర్ గురించి ఫోకస్ చేస్తూ, నా కెరియర్ లో ఎదురవుతున్న స్ట్రగుల్స్ మీదనే ఫోకస్ చేస్తూ, నా గతంలో కెరియర్ మీద స్ట్రగుల్స్ మీదనే ఫోకస్ చేస్తూ, నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను. నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. గతంలో నేను మిస్టేక్ చేసినప్పటికీ కూడా గతంలో నేను మిస్టేక్స్ చేసినప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నా బాడీని నా బాడీని 100% ఇష్టపడుతున్నాను. 100% ఇష్టపడుతున్నాను. గతంలో నేను చేసిన మిస్టేక్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నాను. గతంలో నేను చేసిన మిస్టేక్స్ అన్నిటిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నా యొక్క బాడీ పరంగా, నా యొక్క బాడీ పరంగా, ఎదురైన హెల్త్ ఇష్యూస్ పరంగా, ఎదురైన హెల్త్ ఇష్యూస్ పరంగా, నేను మెడిసిన్ యూజ్ చేసిన, నేను మెడిసిన్ యూజ్ చేసిన, ఈవెన్ నా హెల్త్ ఇష్యూ వచ్చిందని పీపుల్స్ అందరికీ తెలిసినా కూడా ఈవెన్ నా హెల్త్ ఇష్యూ వచ్చిందని పీపుల్స్ అందరికి తెలిసినా కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నేను ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళాను, నేను ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళాను, నా ఎమోషనల్ బ్లాకేజెస్ ని ట్రాన్స్ఫార్మ్ చేశాను. నా ఎమోషనల్ బ్లాకేజెస్ ట్రాన్స్ఫర్ చేశాను. నా హెల్త్ ని రికవరీ కోసమే హాస్పిటల్కి వెళ్ళాను. నా హెల్త్ రికవరీ కోసమే హాస్పిటల్కి వెళ్ళాను. దీని అన్నిటికి గల ఎమోషన్స్ అన్నిటిని వీటన్నిటికి గల ఎమోషన్స్ అన్నిటిని వదిలేస్తున్నాను. వదిలేస్తున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ బాడీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ బాడీ. దయచేసి నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించు. నేను ఈ రోజు నుండి ఈ రోజు నుండి 100% నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. 100% నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నేను ఈవెన్ ఈ రోజు వరకు గతంలో నా హెల్త్ ఇష్యూస్ మీద మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పటికి కూడా నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న గిల్టీ, భయాన్ని, నెగటివ్ ఎమోషన్స్ అన్నిటిని వదిలేస్తున్నాను. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ రాలేదు. నా ఎమోషనల్ బ్లాకేజెస్ వల్లే నేను ఎమోషనల్ గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవ్వడం వల్లే నా హెల్త్ ఇష్యూస్ అన్ని మళ్ళీ రిపీట్ అయ్యాయి. నా బాడీని పూర్తిగా ఇష్టపడుతున్నాను. నా బాడీలో ఉన్న నెగటివ్ అంతా రిలీజ్ చేస్తున్నాను. నన్ను నేను పూర్తిగా కనెక్ట్ అవుతున్నాను. థ్యాంక్ యూ మై డియర్ బాడీ. ఈ యొక్క హెల్త్ ఇష్యూ యొక్క పర్పస్ ని తెలుసుకున్నాను. నన్ను నేను పూర్తిగా ఇష్టపడకపోవడం వల్లే నా హెల్త్ ఇష్యూస్ రిపీట్ అవుతున్నాయన్న విషయాన్ని గమనించాను. థ్యాంక్ యూ మై డియర్ బాడీ. ఈ ఇష్యూస్ వల్లే యూనివర్స్ తో నేను కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ మై డియర్ బాడీ. ఈ ఇష్యూస్ వల్లే ఫ్యామిలీతో నేను టైం స్పెండ్ చేయగలిగాను. ఈ ఇష్యూస్ వల్లే లైఫ్ పర్పస్ క్లారిటీగా తెలిసింది. నేను ఈ రోజు నుంచి రెడీగా ఉన్నాను. నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నా ఎమోషనల్ బ్లాకేజెస్ ని రిలీజ్ చేస్తున్నాను. నాతో నేను కనెక్ట్ అవుతున్నాను. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. ఐ లవ్ యూ. నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఈ రోజు వరకు నేను తెలిసి తెలియక ఎలా క్రియేట్ అయినా ఎనీ ప్రాబ్లం క్రియేట్ అయినా అది ఎవరి వల్ల క్రియేట్ అయినా నా గతంలో ఎమోషన్స్ వల్ల అయినా
నా గతంలో ఎమోషన్స్ వల్ల అయినా, నా గతం నుంచి నేను ఓల్డ్ చేస్తున్న ప్యాటర్న్స్ వల్ల అయినా, గతం నుంచి నేను ఓల్డ్ చేస్తున్న ప్యాటర్న్స్ వల్ల అయినా, వీటన్నిటిని రిలీజ్ చేయడానికి వీటన్నిటిని నేను రిలీజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఎందుకంటే వీటన్నిటి వల్ల వీటన్నిటి వల్ల నా లైఫ్ పర్పస్ ని మర్చిపోతున్నాను. నా లైఫ్ పర్పస్ ని మర్చిపోతున్నాను. అందుకే నేను రెడీగా ఉన్నాను. అందుకే నేను రెడీగా ఉన్నాను. నేను ఎంతో సంతోషంగా ఎమోషన్స్ అన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. సంతోషంగా ఎమోషన్స్ అన్ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. నాతో నేను కనెక్ట్ అవుతున్నాను. నాతో నేను కనెక్ట్ అవుతున్నాను. నా ఎమోషన్స్ అన్ని రైట్ వేలో బ్యాలెన్స్ చేయకపోవడం వల్లే, నా ఎమోషన్స్ అన్ని రైట్ వేలో బ్యాలెన్స్ చేయకపోవడం వల్లే నేను ప్రాబ్లమ్స్ అన్ని రిపీట్ అవుతున్నాయన్న విషయాన్ని గమనించాను. ప్రాబ్లమ్స్ అన్ని రిపీట్ అవుతున్నాయి అన్న విషయాన్ని ఈ రోజు గమనించాను. నుంచి నేను క్లియర్ గా ఉన్నాను. ఈ రోజు నుంచి నేను క్లియర్ గా ఉన్నాను. నాతో ఎవరున్నా, నాతో నాతో ఎవరున్నా, ఎవరు లేకపోయినా, నాతో ఎవరు లేకపోయినా, నన్ను ఎవరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా, నన్ను ఎవరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా, నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నన్ను నేను పూర్తిగా ఐ ఇష్టపడుతున్నాను. లవ్ యూ మై డియర్ బాడీ. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. ఈ ప్రపంచంలో ఏది కూడా క్రైసిస్ కాదు. ఈ ప్రపంచంలో ఏది కూడా క్రైసిస్ కాదు. ప్రతిదీ బ్లెస్సింగే. ప్రతిదీ బ్లెస్సింగే. నేను 100% ఈ యొక్క ఇష్యూస్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను. 100% నా యొక్క ఇష్యూస్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను. నాలో ఉన్న గిల్టీ మొత్తాన్ని వదిలేస్తున్నాను. నాలో ఉన్న గిల్టీ మొత్తాన్ని వదిలేస్తున్నాను. నా హెల్త్ పరంగా ఉన్న ఆల్ బ్లాకేజెస్ ని రిలీజ్ చేస్తున్నాను. నా హెల్త్ పరంగా ఉన్న ఆల్ బ్లాకేజెస్ ని రిలీజ్ చేస్తున్నాను. నేను ప్రతిరోజు సంతోషంగా ఉంటున్నాను. నేను ప్రతిరోజు సంతోషంగా ఉంటున్నాను. నా బాడీలో ఉన్న నెగిటివ్ ని రిలీజ్ చేస్తున్నాను. నా బాడీలో ఉన్న నెగిటివ్ రిలీజ్ చేస్తున్నాను. ఈ స్కర్డ చాక్లెట్ హ్యాక్ చేయండి. ఈ రోజు నుంచి నేను రెడీగా ఉన్నాను. నా బాడీలో స్ట్రక్ అయిన హెల్త్ ఇష్యూస్ ని రిలీజ్ చేస్తున్నాను. నా బాడీలో స్ట్రక్ అయిన హెల్త్ ఇష్యూస్ ని రిలీజ్ చేస్తున్నాను. నా బాడీలో స్ట్రక్ అయిన హెల్త్ ఇష్యూస్ ని టోటల్ రిలీజ్ చేస్తున్నాను. నా బాడీలో స్ట్రక్ అయిన ఓల్డ్ నెగిటివ్ ఎమోషన్స్ రిలీజ్ చేస్తున్నాను. నా బాడీని ఎంతో ప్రశాంతంగా కనెక్ట్ అవుతున్నాను. నా బాడీని ఎంతో ప్రశాంతంగా కనెక్ట్ అవుతున్నాను. ఎవ్రీడే క్వాలిటీ ఫుడ్ తీసుకుంటూ, ఎవ్రీడే క్వాలిటీ ఫుడ్ తీసుకుంటూ, ఎవ్రీడే క్వాలిటీ ఆఫ్ ఆలోచనని ఆలోచిస్తూ, ఎవ్రీడే క్వాలిటీ ఆఫ్ ఆలోచన ఆలోచిస్తూ, ఎవ్రీడే నేను ప్లాటినం స్టాండర్డ్స్ ని బ్యాలెన్స్ చేస్తున్నాను. ఎవ్రీడే నేను ప్లాటినం స్టాండర్డ్స్ ని బ్యాలెన్స్ చేస్తున్నాను. నా హెల్త్ పరంగా ఉన్న ఆల్ బ్లాకేజెస్ ని రిలీజ్ చేస్తున్నాను. హెల్త్ పరంగా ఉన్న ఆల్ బ్లాకేజెస్ ని రిలీజ్ చేస్తున్నాను. నాతో నేను కనెక్ట్ అవుతున్నాను. నాతో నేను కనెక్ట్ అవుతున్నాను. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. లోతైన శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. మీరు శ్వాస తీసుకొని 2 చేతులు పైకి తీసుకొని వెళ్ళేటప్పుడు అనంతమైన శక్తి మీ బాడీలోకి రావడం గమనిస్తున్నారు. మీరు శ్వాస వదులుతూ 2 చేతులు కిందికి తీసుకొని వచ్చేటప్పుడు బాడీ మొత్తం రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు. 2 చేతులు స్పీడ్ గా రబ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ slowly open your eyes. ఓకే, చెక్అవుట్ ద ఇంటెన్షన్. బాడీని ఒకసారి స్కాన్ చేయండి. ఎక్కడైతే చెస్ట్ లో అనిపించిందో జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? రిలాక్స్, పీస్. ఓకే, ఎస్. ఇప్పుడు నేను పాయింట్స్ ఇస్తాను. 1 సార్ మొత్తం టోటల్ గా తగ్గింది. ఒకసారి చెక్ చేయండి. ఎమోషనల్ గా జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మీరు ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఎదురైన వల్ల దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? కూల్ సార్. యాక్సెప్ట్ అనిపిస్తుంది. యాక్సెప్టెన్స్. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, ఎస్. ఎవరైతే ఈవెన్ వీడియో చూస్తున్నారో మీ లైఫ్ లో కూడా ఇలాంటి బ్లాకేజెస్ వల్ల, ఇష్యూస్ వల్ల రిపీట్ అవుతూ అందులో నుంచి బయటికి రాలేకపోతున్నట్టయితే ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్. మనకు కమ్యూనిటీలో ఐ విల్ గివ్ 1-to-1 కోచింగ్, ఐ విల్ గ్రూప్ కోచింగ్ ఆల్సో. మీ లైఫ్ లో ఎదురవుతున్న ఆల్ బ్లాకేజెస్ ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చి మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లో ఒకవేళ మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వడానికి రెడీగా ఉంటే మాస్టర్ క్లాస్ లింక్ అని టైప్ చేయండి. ఐ విల్ గివ్ లింక్. యూ కెన్ జాయిన్, యూ కెన్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్.